సత్తుపల్లి మున్సిపాలిటీ 3వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బొంతు సుమలత గెలుపును కాంక్షిస్తూ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మువ్వ విజయబాబు అండతో 3వ డివిజన్ను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నారు. ఇక సిసి రోడ్లు, డ్రైనేజీలు, పార్క్ వంటి వాటిని ఏర్పాటు చేసి ప్రజలు శాంతియుత వాతావరణంలో నెలకొల్పే విధంగా ఉంటారని, ఇక ప్రశాంత వాతావరణమైనటువంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించేందుకు కృషి చేస్తానని తెలిపారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుపై వేసి గెలిపించాలని కోరుతున్న బొంతు సుమలతతో మా ప్రతినిధి హరీష్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల హోరు కొనసాగుతుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్నాం. మనం సత్తుపల్లి నియోజకవర్గంలో సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీలలో ప్రచారం హోరు ఎత్తుంది. అటు అధికార కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మనం సత్తుపల్లిలోని 3వ వార్డులో బొంతు సుమలత గారి వద్ద ఉన్నాం. వారి ప్రచారం ఎలా కొనసాగుతుందో అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, మీ ప్రచారం ఎలా కొనసాగుతుంది? చాలా బాగా సాగుతుంది. నేను ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు నన్ను చాలా బాగా స్పందిస్తున్నారు. నా పేరు బొంతు సుమలత. నేను 3వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నన్ను కాంగ్రెస్ గుర్తుకు ఓటేసి గెలిపించిన మరుక్షణం నేను ఇందిరమ్మ ఇళ్ల స్థలాలు లేని వాళ్ళకి ఇళ్ల స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ళు, డ్రైనేజీలు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి డ్రైనేజీలు, తెల్ల రేషన్ కార్డులు, వీధి లైట్లు, డ్రైనేజీ వీధి లైట్లు, ఒక్క నిమిషం, రేషన్ కార్డులు వాళ్ళకి తెల్ల రేషన్ కార్డులు, నీటి సమస్య ఉన్న వారికి సింగరేణి వారితో మాట్లాడి ఆర్ఓ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను. మన ఎమ్మెల్యే మేడం మట్టా రాగమయ్య దయానంద్ గారి ఆశీస్సులు, తుమ్మల నాగేశ్వరరావు గారి ఆశీస్సులు, విజయబాబు గారి ఆశీస్సులతో నేను ఇవన్నీ సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకొస్తానని మీకు మాట ఇస్తున్నాను. అయ్యగారిపేట 3వ వార్డ్ కలెక్టర్ రోడ్లో వీధి దీపాలు, మహిళా పెన్షన్స్, రేషన్ కార్డులు లేని వాళ్ళకి రేషన్ కార్డులు, వెంచర్లో పిల్లలు ఆడుకునేందుకు పార్కు ఏర్పాటు చేస్తాను. సిసి రోడ్లు కొంచెం ఇబ్బందిగా ఉన్నాయి, అవి పూర్తి చేస్తానని మీకు మాటిస్తున్నాను. వాళ్ళు నన్ను బాగా స్పందిస్తున్నారు. వెళ్ళిన వెంటనే మంచిగా ఇది చేస్తున్నారు. గెలిపించిన వెంటనే వాళ్ళు ఎంత ఇదిగా ఉన్నారు అంటే ఇల్లు లేకుండా చాలా బాధపడుతున్నారు. నేను వాళ్ళకు చాలా ఇది చేస్తాను. వాళ్ళ బాధలు నా బాధలుగా నేను అనుకొని నా ఇంటి తలుపులు ఎప్పుడూ తీసే ఉంటాయి. వాళ్ళు అన్ని వేళలా నేను వాళ్ళని ఆదుకుంటానని నేను మాటిస్తున్నాను. 3వ వార్డు అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని, తాను గెలిపిస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చేసి నా తలుపులు గుమ్మం ఎప్పుడు తెరిచే ఉంటుందని, ప్రజల సమస్యల పట్ల నాకు అవగాహన ఉందని, ప్రజల సమస్యలన్నింటినీ తీరుస్తానని 3వ వార్డు అభ్యర్థి బొంతు సుమలత గారు చెప్తున్నారు. కెమెరామ్యాన్ బాబుతో 6 టీవీ సత్తుపల్లి నుంచి.